గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఈ మాఘమాసములో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘస్నానం అనేది చేసుకొని భీష్మ ఏకాదశి రోజు మహా పవిత్రమైన రోజు ఈ రోజు. కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని వ్యర్థములో పడకుండా జీవితం అనేది గమ్యానికి చేరాలంటే కనుక ఆ భగవంతుని అనేది ఓం నమశివాయ నచ్చు రామ 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 అని నామస్మరణ చేసిన దేవుని అనేది మనం అనేది మనిషిలో ఒక అహంకారం లేకుండా మంచి మనసు పెట్టుకొని భగవంతుని మీద ముందడుగు వేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా లైఫ్ అనేది బ్రహ్మాండంగా సాగుతుంది జీవితం. ఇప్పుడు మనకు ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో మనకు అవుపియదు. దేవుడు అనేది ఒక 50 ఏళ్ళ వయసు వస్తానే ఆ పొద్దు అనేది మాట. ఇప్పుడు మనం అంత ముసలోళ్ళు అయిపోతుంటే వయసుల్లో ముసలోళ్ళు అవుతారు, ముసలోళ్ళు కాలం అయిపోతా అంటారు. వయసుల్లో అనేది ఇప్పుడు కనపరాదు, ఉడుకు రక్తంలో అవుపియదు. ఇప్పుడు మనం ఒక రైలు ఎక్కుతాం, రైలు ఎక్కితే ఎవరి స్టేషన్ వస్తానే వాళ్ళు దిగిపోతారు చూడి, ఎవరు వస్తానే వాళ్ళది దిగిపోయినట్లు మన జీవితము కూడా ఎక్కుతాము. ఒక బస్సు ప్రయాణం చేస్తాం, ఎవరి ఊరు వస్తే వాళ్ళు వెళ్ళిపోయినట్టు మన జీవితం అనేది ఎవరి పెట్టెల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. మన జీవితం అనేది అంతే. ఒక గమ్యానికి చేరాలంటే కనుక భగవంతుని అనేది తప్పకుండా నామస్మరణ చెయ్యండి, తెలుసుకోండి. జీవితము వ్యర్థములో అనేది పడకూడదు. భగవంతుడు అనేది మనం ఎంత సాధన చేస్తే పదము తొక్కితే సాధించలేనిది ఏమీ లేదు. భగవంతుని అనేది ఇప్పుడు మనకు అవుపియదు. వయసు అనేది తగ్గిపోయినాక చేయలేము, ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్ని విధాలుగా మనం ముందడుగు వేయలేము. కొంచెం మన ఉడుకు రక్తం ఉండేటప్పుడు ఆ భగవంతుని నామస్మరణ చేసుకొని వ్యర్థములో పడుకోకుండా భగవంతుని గమ్యానికి చేర. ఏమిటికమ్మా ఎప్పుడూ కూడా నువ్వు ప్రతి ఒక్క ప్రయోజనములో ఇదే చెప్పుతావని అనుకుంటావు. కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి చేరాలా అని నా ఉదయపూర్వకంగా భగవంతుని ప్రతి ఒక్కరిని అమ్మవాళ్ళు కానీ అయ్యగారు కానీ ప్రతి ఒక్క పిల్లలు కానీ పెద్దలు కానీ మంచి సంస్కారం నేర్పించి ముందడుగు వేస్తే గనక ప్రతి ఒక్కరు కూడా గమ్యానికి చేరగలుగుతారు. భగవద్గీత చదివితే గనక భగవంతుడు మనకు చాష్టాదిగా మన ఎదురుగా ఆ భగవంతుడు సదాస్తని మనకు ఉన్నట్లే. రామాయణం చదివిన భగవద్గీత చదివిన రెండు మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానము. కానీ భగవద్గీత చదివిన రామాయణం చదివిన ఎన్ని మంచి మాటలు చెప్పినా మనసు శుద్ధము లేనప్పుడు మనం ఎన్ని చేసినాము వృధా. కానీ భగవంతుని చేరాలంటే కనుక ఆ ప్రయత్నం అనేది మనం చేస్తే కనుక తప్పకుండా ఈ మాసములో ఈ శివరాత్రి నెలలో ఆ పరమేశ్వరుని సంధిటిలోకి మనం ఆ సంకల్పన ఆ భగవంతుని కావాలనుకుంటే ఇంకా తప్పకుండా మనము చేరగలుగుతాము. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోండి. ఈ పొద్దు శనివారం రోజు ఆ మాఘమాసములో మంచి పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజు ఆ భగవంతుడు సంకల్పన తను విడిచినాడు చూడండి. అసుమంటి రాత అనేది కావాలని ఎంత ప్రతి ఒక్క మనిషి కోరుకోండి. మనము సంకల్పన చేస్తే ప్రతి ఒక్కరికి కూడా సంకల్పన అవుతుంది. మనలో ఉండే మనం చేయంగా మనలో ఉండే రవ్వ కంట్లో రవ్వ మీద పాపం పరిహారం అయిపోతుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోండి. ఈ శనివారం రోజు ఈ పొద్దు ఈ మాఘమాసములో మంచి పవిత్రమైన రోజు ఆ 7 గంటల స్వామిని చూడరమ్మ సతులారా, చూడరమ్మ సతులారా, శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులారా, శోభాన పాడరమ్మ. గూడున్నది పతి చుడి పుడిత నాంచారి, శోభాని శోభాని. శ్రీ మహాలక్ష్మి అట, శ్రీ మహాలక్ష్మి అట, సింగారాలకే మరదు. రాముని తల్లి అట, రాముని తల్లి అట, సొంపు కలలకే మరదు. రాముని తల్లి అట, సొంపు కలలకే మరదు.
గంభీరాలకే మరదు కోమలాంగి కోమలాంగి సుడిపుడి తనాంచారి చూడరమ్మ సతులారా శోభాన పడరమ్మ గూడున్నది గూడున్నది పతి చుడి పుడిత నాంచారి శోభాని శోభాని కలిశాబి కూతురట కలిశాబి కూతురట గంభీరాలకే మరదు కలిశాబి కూతురట గంభీరాలకే మరదు తలపులకు మాతాట తలపులకు మాతాట దయమరి మరదు జలాజివాసినట జలాజివాసినట చల్లదనమే మరదు కోమలాంగి కోమలాంగి సుడిపుడి తనాంచారి చూడరమ్మ సతులారా శోభాన పడరమ్మ గూడున్నది గూడున్నది పతి చుడి పుడి తనాంచారి శోభాని శోభాని అమరావతి అట్టి అమరావతి అట్టి మహాయమరదు అమరావతి అట్టి మహాయమరదు అమృతము సుట్టమట ఆనందాలకే మరదు తోమితో తోమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి తోమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి కొమరి వయస్సు సుడిపుడి తనాంచారి చూడరమ్మ సతులారా శోభాన పడరమ్మ చూడరమ్మ సతులారా శోభాన పడరమ్మ గూడున్నది గూడున్నది పతి చుడి పుడి తనాంచారి శోభాని 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 పరంధామునికి ఆ ఏడుగొండలవాడ శ్రీ వెంకటరమణ ఆపత ముక్కులవాడ గోయింద గోయింద భగవంతుడు నామస్మరణ చేసిన పరమేశ్వరుని అనుకున్న మనసు అనేది సంకల్పన ప్రతి ఒక్కరూ మంచి మనసు పెట్టుకొని భగవంతుడి మీదకే ముందడుగు వేసి ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుందాము. ఎందుకంటే ఇప్పుడు షుగర్లని బీపీలని ఆరోగ్యమని బయటికి పోయిన మనిషి రాత్రికి ఇంటికి వచ్చినాక కూడా నమ్మకాలు లేకుండా మన జీవితాలు అనేది వ్యర్థంలో పడేంత వరిష్టంగా జీవితం అనేది చాలా ఉంది. కాబట్టి భగవంతుని సంకల్పన మనము ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని ఏడుకొని ఆ భగవంతుని మనకు నడిపిస్తాలంటే ముందు పోయినా వెనకొన్నా కూర్చున్నా లేచినా ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంకల్పం లేనిది మనం ముందడుగు ఎవరము కూడా వేయలేము. కాబట్టి ప్రతి మనిషి వ్యర్థంలో పడుకోకుండా పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల భుజించుతాము, పుష్టిగా నిద్రపోతాము. మనము ఆ 3 పూట్ల తినడంలో పుష్టిగా నిద్రపోవడంలో భగవంతుని సంకల్పన అనేది మనము కూడా ఆ మధ్యలో కేటాయించుకొని ఆ భగవంతుని నామస్మరణ మనం చేస్తాము. తెలుసుకోండి, వ్యర్థములో పడకాకండి. వ్యర్థములు అంటే మన వయసు, ఒంటిలో శక్తి, రక్తము అన్నీ మనం తగ్గిపోయినాక యాడ ఉండాడు దేవుడు అంటే ఎవరికి కూడా రాడు. మనం చేయంగా సాధన చేస్తే పదము తొక్కితే సాధించలేనిది ఏమీ లేదు. ఈ పొద్దు కొంచెము జై శ్రీరామ జై శ్రీరామ రామ 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 ఈ పొద్దు కొంచెం అనుకున్నాం, రేపు కొంచెం ఎగస్ట్రా, మళ్ళీ మొన్నాడు కొంచెం ఎగస్ట్రా, అట్లా అనుకోంగా నామస్వరంలోకి మనం వెళ్ళిపోతాము. ప్రతి ఒక్క మనిషి కూడా పనులు చేసుకోవచ్చు, కేటాయించి అదే పనిగా మీకు పని లేకుండా నామస్మరణ చేయని ప్రతి ఒక్క మనిషికి నేను చెప్పలేదు.
మన పనులు చేసుకోవచ్చు, నామస్మరణ చేయొచ్చు. నోరు అనేది ఎన్ని మాటలు తినేదానికి అని నోరు తెడుస్తాము. ప్రతి ఒక్క మాట చెడు మాటలు మాట్లాడడానికి ఎంతకైనా సాంసుతాము నోరు. భగవంతుని సంకల్పన మాట అనుకున్న దానికి ఎందుకు మనకు నోరు రాదు? తప్పకుండా ముందడుగు వేసి ఆ భగవంతుని సంకల్పన మనం అందరము కూడా కృషిపట్టి మనం చెయ్యాలని ఆ భగవంతుని ఏడుకుందాము. కానీ మనిషి అనేది ఎవరైనా ఉంటారు, అంతా ఉండే వాళ్ళే ఉండరు, అంతా లేని వాళ్ళే ఉండరు. భగవంతుడు అనేది ఇటు ఉంటారు, అటు ఉంటారు. కానీ ఉండేటోడు ఎప్పటికైనా లేనివాడవుతాడు, లేనివాడు ఎప్పటికీ ఉండేవాడవుతాడు. ఇది సహజము. భగవంతుడు అనేది సంకల్పన, ఇది కల్పించినది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి. మామూలుగా ఏమి చేసేసింది, ఒక ఆడ కూతురు ఏమి చేసింది, ఏమి తినేదానికి లేక ఏమి లేక చాలా చాలా బాధపడుతుంది. ఒక ఆవును పెట్టుకొని, ఆ గోమాతను పెట్టుకొని, ఆ గోమాత ఇంత పిడకలు తీసుకొని కొన్ని పాలిస్తే అమ్ముకొని ఇలా జీవనం అనేది చేసుకుంటా బతికేది అమ్మ. ఆ జీవనం చేసుకుంటా బతికేది ఏం చేసేసింది, ఒక్కరోజు కొన్ని రోజుల తర్వాత ఆ యావు తనుము వదిలి వెళ్ళిపోయింది. ఆ యావు వదిలిపోతానే, భగవంతుడా ఏమిటి స్వామి నేను చేసిన పాపము ఏమి, తినేదానికి లేదు, ఏమన్నా పని చేస్తామంటే ఏమీ విధి లేదు, సంకల్పన అనేది ఏమిటికి కల్పించలేదని ఒక ఎదురింటిగా ఆ యావు చనిపోతానే ఆమె గడసాలంటే కష్టము కదా. ఆ ఎదురింటి ఎరిగిన ఆ పిడకలు తెచ్చుకొని కొట్టుకొని ఆ పిడకలు అమ్ముకొని ఏదో కాలక్షేపం చేసుకొని ఆమె పోతా ఉండేదంట. కాలక్షేపం చేసుకుంటూ పోతుంటే ఓహో అంటే చూడు అమ్మ పెట్టదు అడకది నీ ఏదన్నట్టు ఆమె పెట్టలే, ఏదో ఆమె పేడ తీసుకుంటుంది. పోనీలే ఆమె బతుకొని అనుకునేదా, నా పేడ తీసుకుని నువ్వు అన్నం రోజు ఇట్లా నువ్వు సంకల్పన చేసుకుంటున్నావు కదా, ఎందుకు నా పేడ ఎందుకు తీసుకోవాలని చెప్పి ఈ పక్క నుంచి ఏరే పక్కన కట్టేసుకునేది. కానీలే ఇంకొక సాటికి పోదామని చెప్పి అట్లా ఎక్కడన్నా పేడ తీసుకొచ్చుకుందామని పోయినంట. ఆమె రోజు పేడ తీసుకొచ్చుకుంటుంటే ఒక ఆయప్ప చూసి ఏమిటికా ఈమె రోజు పాపం జరుపుకుంటే దానికి పేడ తీసుకుపోతుంది, ఒక ఆవు ఎట్లా మెత్తబడింది కదా, ఎందుకు ఆ మెత్తబడిన ఆవును తీసి ఆ అమ్మకి ఇస్తే ఆమెకు తెలియదు కదా ఈ ఆవు మెత్తబడిందని, ఆమెకి ఇస్తే సరిపోతుంది, నేను పెద్ద మెప్పు పొందినాడు అవుతానే కదా, మంచిగా ఇది చేసినాను అవుతానే కదా అని చెప్పి ఏం చేసేసినాడు, ఏమిటమ్మా నువ్వు ఎందుకు రోజు పేడ ఎత్తుకపోవడము, మా యావు నీకు ఇస్తారంటే ఆమె 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఆ యావును తీసుకొని పోయి ఆ పిడకలు ఏరిగిన ఆవును తీసుకొని అట్లా ఆమె పిడకలు కొట్టుకొని కాలం చేసుకొని ఎట్లా ఆమె ఖాతా జీవనం జరుపుకుంటుంది కదా. కొన్ని రోజులకు ఏం చేసేసినాడు, ఆమెకే జరిగేదానికి కష్టంగా ఉంది. ఏదో ఒక ఆయన భిక్షగాడు వచ్చినాడు. ఒక భిక్షగాడు వస్తానే ఏం చేసేసింది, అమ్మ భగవతి భిక్షాదేశి మాత అన్నాడు. స్వామి నాకు నువ్వు భోజనానికి వచ్చినావు, నేను కాదనలే, కానీ ఈ పూటకు నేను తినకుండా ఆయన వచ్చినాడు కదా ఆయనకే పెడదాము ఎందుకని చెప్పి సంకల్పన ఏమి చేసేసిందామా, ఆమె తినుకోకుండా ఆ ఎన్నము తెచ్చి ఆ భిక్షగాడికి ఆయనకు కలిసి ఆ భోజనము అవి తెచ్చి పెట్టేసింది. ఆయన దేగదిష్టితో చూస్తే ఈయనక ఆమె తిని అన్నం తెచ్చి ఈయనకు పెట్టింది. కానీ ఆయన తినేసి ఇది చేసి ఏమి చేసేసినాడు, ఏమమ్మా ఏమిటికంటే ఏమీ లేదు స్వామి, ఆ యావుతో నేను పిడకలు తీసుకొని ఏదో ఇట్లా కాలం జరుపుకొని నా జీవనం పోతాండ స్వామి, నేను కటిక పేదరాలిని స్వామి అని చెప్పిందంట. అవునా అమ్మా, సరే నువ్వు నీ యావు బాగుండాలమ్మని ఆవుని ఇట్లా పట్టుకొని అట్లా దీవించి పోయినాడు. అది ఏమి చేసింది, ఆయన దీవించి పోతానే ఏం చేసేసింది, కొన్నాళ్ళకు రోజు ఒక పేడ ఇదిస్తే బంగారు పేడ ఒక పెట్టేది. ఆ బంగారు పేడ పెట్టేది ఎదిరింటామా చూసేసి ఆమె పేడ తెచ్చి ఆడబెట్టి ఆ బంగారు పేడ ఎత్తుకొని పోతా ఉంది. కానీ ఆమె చూసినది కాదు. కొంచెం ఒకనాడు వాన గాలి చినుకులు పడుతుంటే నా యావును ఇంట్లో పెట్టుకుందాము, వాన గాలి పడుతుంది కదా అని చెప్పి ఒకనాడు ఏం చేసేసేసింది, ఆ యావును తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుందంటే బంగారు పేడ వేసింది. బంగారు పేడ వేస్తే అయ్యో ఏమిటికి మాయ, ఏమిటి మహిమ, బంగారు పేడ పెట్టేసింది అని చెప్పి ఆమె ఒక ఆలోచన చేస్తా ఇది చేస్తాను. ఇప్పుడు ఒకసారి వచ్చిపోయినాడు, ఎప్పటి నుంచి చేస్తుంది, ఏమి కథ ఈ ఆవు ఎట్లట్లా ఏమి కథ అని ఆలోచన చేస్తే ఓహో ఈ ఎదురింటి ఆమె తీసుకొని పోతే ఆ పేడ ఇక్కడ పెడతా ఉన్నట్లుంది, సరేలే కానీలే అని చెప్పి ఇంట్లో కట్టేసుకుంటే అప్పుడు ఆమెకు ఈడ్చం వచ్చేసేసింది. ఈడ్చం వచ్చేసి ఏం చేసేసింది, ఓహో నువ్వు పేడని ఇంట్లో పెట్టుకొని నువ్వు ఇది చేస్తావా, ఇట్లా ఉండవని చెప్పి ఆవిచ్చిన ఆయప్పకు చెప్పేసింది. ఆ ఆవిచ్చిన ఆయప్పకు నీ ఆవు
ఇట్లా బంగారు పిడకలు పెడుతుంది, నువ్వు తీసుకొచ్చుకోపో నీ యావునని పెట్టేదా. పోనీ అమ్మ పెట్టేది అడగది అన్నట్లు ఏదో చేసినారు ఇదేంటండి కదా. ఆమెను అనేది విధి కాలేదు కాబట్టి ఆ యావు ఇచ్చిన గాడికి చెప్తే ఆ యప్ప సరసరే వచ్చి అమ్మ నా యావు నాకు కావాలా, నాకు ఇట్లా నీ ఇంటికాడ బంగారు పిడకలు చేస్తాను పెడతాను అంటే యావు నా యావు నేను తీసుకుపోతాను, నేను నీ ఇచ్చినావు కదా నాయన తీసుకోపో అని గమ్మున ఉండేదంట. ఆవు కూడా ఇచ్చేది, ఆవు కూడా పై కదా అని చెప్పి ఆలోచనతో ఆమె ఉంటే ఇంటికి తీసుకొని పోయి ఆ ఆవును కట్టేస్తానే మొత్తం అంతా దాని ఇష్టం వచ్చినట్టు పేడంతా తీసి కంపుగా దోస్తంటే తిరగకుండా కంపు చేసి పెట్టింది. ఏమిటికి నాకు ఈ పరిచయ ఆడ బంగారు పిడకలు పెడితివి నా కాడ అంత కంపుగా చేస్తాడు, నేనేం చేసేసినాను ఎందుకు నాకని చెప్పి చాలా దోసి అలిసిపోతున్నాడు. నీ ఆవును తీసుకుపోయి నువ్వు ఈ ఆవు తీసుకుపోయి ఆమెకి ఇవ్వకున్నంతే కనుక నీకు ఇదే కంపే అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సరేనే స్వామి అని చెప్పి ఆవును తీసుకుపోయి ఇదా అని మళ్ళీ తీసుకుపోయి ఆ అమ్మకి ఇచ్చినాడు. ఆ కంపంతా ఎత్తిపోసుకున్నారు. ఆ అమ్మకి ఇస్తానే ఆ ఆవుతో ఆ ఇంటికి, ఎందుకంటే ఆమెకు ఆ లక్ష్మీదేవిని ఏడుకునేది. ఆ మాత గోమాత కనికరించి ఆ వచ్చిన భిక్షగాడు ఒక దేవుని స్వరూపములో సదా స్థనిపోయి ఆమెకు సంకల్పనని చేసిపోయినాడు. కానీ చెడిసేవని ఆ పక్కన ఆ పిడకల ఆమెకు తీసుకుంటే ఇయ్యకపాయి పోనీ ఏరేసాట ఆవు తెచ్చుకుంటే నీకు పేడ పోలేదని అసహ్యం అయితే ఎట్లయితుంది. కానీ మనసుకు అనేది చెడు బుద్ధి, చెడు ఉద్దేశం, చెడు ఆలోచన. ఇప్పుడు ఏదో ఒక అమ్మ పెడతాంటది, ఏదోలే మనం పెట్టలే ఆ అమ్మ పెడుతుందిలే మనకెందుకు అనేది ఉండరు చూడి. మానవెత్తి నాకు ఆ మనసులు ఆ చెడగు పెట్టే అమ్మ కూడా చెడగొట్టాలనే ఉద్దేశం చేస్తారు. ఇప్పుడు ఆ యప్ప ఆవి ఇచ్చినాడు, ఆ యప్ప ఆవిస్తే ఈమెకు ఎందుకు మధ్యలో పోయి చేసా. దేవుడు అనేది చూడు ఎట్ట చేసినాడో. భగవంతుడు అనేది సదాస్తాను ఈమెకు మెచ్చి ఆ భగవంతుడు సంకల్పనతో ఈమెకి ఇస్తే ఈ అప్ప అమ్మ నేను తప్పు చేసిన నా తప్పు మన్నించని చెప్పి ఆ గోమాతను ఆమెకి ఇచ్చి 2 చేతులు ఇచ్చి నమస్కారం పెట్టి, కానీ చెడిసేవని నేను బాగలేని ఆవునిచ్చినా నీ ఆ భగవంతుడు నీకు సదాస్తాను నీకు ఇది చేసినాడు, నీ ఆవును నీకే ఇచ్చినానమ్మా అని చెప్పి ఆ గోమాతను ఇళ్ళకే ఇచ్చి 2 చేతులు ఇచ్చి దండం పెట్టి పోతున్నాడు. కానీ పెట్టే ఇండ్లు నువ్వు పెట్టే ఇంట్లోనే చూపించాలి. కానీ ఆమె ఏదో తిప్పలు పడినది కదా, భగవంతుడు అనేది ఆమెకు సదాస్తాడు కదా. కానీ చెరిసే బుద్ధి మనసులో అనేది ఉండకూడదు ఎప్పటికైనా. జీవితం అనేది సహాయం చేయకుండా బాధలే, మనిషిలో ఒక అహంకారం అనేది లేకుండాంటే కనుక జీవితం లైఫ్ ఎందుకమ్మా ప్రతి ప్రయోజనంలో అహంకారం అని ఇట చెప్తున్నాడు. అహంకారం అంటే చాలా ఒక జబ్బుతో సమానం. అది మనిషికి ఒక తప్పు చేసినంత పని అహంకారం అంటే కనుక ఎవరో ఒక్కరము తగ్గి సంసారం అనేది సాగు ముందుకు చేసుకొని భగవంతుని మీద దృష్టి పెట్టుకొని మనం అంటే కనుక మనం పోయినామనుకో మన పిల్లలు కూడా అదే వంట పడతారు. మనం ఎట్లా అహంకారం పెట్టుకొని మనం ఎట్లా ఇదిగా ఉన్నామో మన పిల్లలు కూడా మన పక్కన ఉండేటోళ్ళు కూడా అదే రీతిగా అనేది వస్తారు. కానీ నేను చెప్పడం కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి, వ్యర్థములో పడకాకండి. ఆ భగవంతుడి సంకల్పన ప్రతి ఒక్కరూ చెయ్యండి. ఆ సదాసరి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా మనల్ని ఆలకించి తప్పకుండా మనకు ముందడుగు వేస్తాడని నమ్మకంతో నేను మీ ముందుకొచ్చి ఈ ప్రయోజనాలు నేను చెప్పుతానంటే మీరు కూడా ప్రతి ఒక్కరు విధి చూస్తున్నారు కాబట్టి నేను ఎందుకు చెప్పకూడదు. ఆ భగవంతుడి సంకల్పన, ఆ తల్లి, ఆ సరస్వతీదేవి, ఆ గణేశుడు అనేది అవకాశం అనేది నాకు ఆ భగవంతుడు నాకు ప్రసారించినాడు కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడు కృష్ణార్జునులు ఆ భగవంతుడు అనేది ఒక ఉపదేశము నాకు ఇచ్చినాడు. ఈ మాసములో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా తీసుకోవాలా, మంచి సంకల్పన ఉండాలా అని ఒక ఉద్దేశం ఉంటే ఆ ఒక్క ఉపదేశము తీసుకుంటే మన మనసు అనేది జన్మ ధన్యమవుతుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని వ్యర్థంలో పడుకోకుండా మనం ఉపదేశం తీసుకోండి. కానీ తీసుకోకుండా కూడా మంచి మనసుగా మారండి. మనిషి వ్యర్థంలో పడగాకండి. అమ్మ వాళ్ళు కానీ అయ్యగారు కానీ ముందడుగు మనం ఎందుకు వేయకూడదు, అమ్మ ఎందుకు ఇట్లా చెప్పుతుంది మనం ఎందుకు వేయకూడదని మీరు ముందడుగు వేయండి. వేస్తేనే కదా విలువ అనేది దాని విలువ తెలిసేది. మనం బయలు కాకపోతే అట్లనే ఉండిపోతాం. మనం ఎప్పటికైనా బయలు కాకపోతే అట్లా ఈ పొద్దు 10 నిమిషాలు కూర్చొని ఆ భగవంతుని ధ్యానం చేసినామనుకో 2వ రోజు 20 నిమిషాలు చేస్తాం, 3వ రోజు 30 నిమిషాలు చేస్తాం. అట్లా స్వయంగా మనం అనేది ఒక ముందడుగు వేసి భగవంతుని సన్నిధిలోకి సదాస్తని పోగలుగుతాము.
కానీ ఈ ప్రయాణము మధ్యలో మధ్యలో ప్రయాణం ఇది. బస్ రైలు ఎక్కుతామా దిగుతా పోతాం, ఎవరు స్టేషన్ వచ్చే వాళ్ళు దిగినంత మన జీవితం అనేది అంతే. ఏ టయానికి ఎప్పుడు ఎవరు మన కనుమరుగైతామో మన చేతల్లో లేదు. కాబట్టి లేని జీవితానికి మనం సంకల్పన చేస్తే భగవంతుని సన్నిధిలోకి తప్పకుండా చేరగలుగుతాం. ఎవరైనా కూడా భగవద్గీత చదవండి. భగవద్గీతలో పంచ పదార్థాలు తిన్నట్టు భగవద్గీతలో ఒక్క భగవంతుడు సాష్టాదిగా ఆయన స్వరూపం అనేది అంత ఆనందంగా అనేది. రామాయణం చదవండి, భగవద్గీత చదవండి. అమ్మ నువ్వు చెప్పుతావు, ప్రతి ఒక్కరు చేయాలి కదా, ఓపిక కావాలా కదని ప్రతి ఒక్క మనిషి అనుకోవచ్చు. సాధన చెయ్యండి. ఒక్క నిమిషం పండుకున్నప్పుడు ఒక పేజీ తిరిగేసినా కూడా భగవంతుని సంకల్పన సదా వస్తూనే ఉంటుంది. అది నేను చెప్పగలను, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. వ్యర్థంలోనే పడవాకండి. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని మాఘస్నానం చేయండి, భగవంతుని సంకల్పన చేయండి, శివునికి ఓం నమ శివాయని చేయండి, రామాని చేయండి. ఒక్కొక్కరు ఏ కోణాలలో ఒక్కరు రూపంలో భగవంతుని తలసండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరికి సంకల్పన అనేది ఉంటుంది. నేను చెప్పడం కాదు. ఓం నమ శివాయ. ఓం